గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. ఓకే, సిట్ డౌన్ ఎవ్రీవన్. ఈరోజు నేను మీ ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తాను. వాటిని తీసుకెళ్ళి మీ పేరెంట్స్ దగ్గర సిగ్నేచర్ తీసుకురావాలి. ఓకేనా? ఓకే, ఫస్ట్ కార్తీక్, కమ్ హియర్. గుడ్ కార్తీక్, మంచి మార్క్స్ వచ్చాయి, ఇలాగే తెచ్చుకోవాలి. నెక్స్ట్ శ్రావణ్, కమ్ హియర్. ఓకే, నాట్ బ్యాడ్, నెక్స్ట్ టైం మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, వెళ్ళు. నవీన్, వాట్ నవీన్, వాట్ ఈస్ దిస్? ఏంటి ఈ మార్కులు? ఒక్క సబ్జెక్ట్లో కూడా పాస్ కాలేదు. రేపు మీ పేరెంట్స్ని తీసుకొని రా, లేదంటే స్కూల్కి నాట్ అలౌడ్. హలో, ఎక్కడున్నారా? సరే, నేను ఇప్పుడే వచ్చాను, ఇక్కడే వెయిట్ చేస్తున్నాను, త్వరగా రా. బాబు, ఎవరమ్మా నువ్వు? నిన్నే తమ్ముడు, ఎవరు నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావు? నిన్నే అడుగుతాను, చెప్పు, ఎవరితో వచ్చావు ఇక్కడికి? నేను ఒక్కడే వచ్చాను. ఒక్కడివి వచ్చావా? నీకెవరు లేరా? ఉన్నారు, అమ్మ నాన్న అందరూ ఉన్నారు. ఉంటే నువ్వు ఒక్కడివి ఎందుకు వచ్చావు? నేను ఇంట్లో నుండి పారిపోయి వచ్చేసాను. ఇంట్లో నుండి పారిపోయావా? ఎందుకు? నాన్నకు భయపడి. భయపడడం ఎందుకు? ఈరోజు మా స్కూల్లో ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చారు. ఇస్తే అది మా నాన్న చూస్తే కొట్టాడు. నేను ఒక్క సబ్జెక్ట్లో కూడా పాస్ కాలేదు, అందుకే ఇంటికి వెళ్ళకుండా చేశాను. సరే, నాతో రా. ఓహో, నేను రాను. నేనేం మీ ఇంటికి తీసుకెళ్ళను, నాతో రా. నేను నీకోటి చెప్పనా? నేను చిన్నప్పుడు నీలా ఇంట్లో నుండి పారిపోయి వచ్చేసాను. అవును, కానీ ఆ తర్వాతే తెలిసింది అలా పారిపోయి రావడం వల్ల నేనేం కోల్పోయానని. ఆకలిగా ఉందా? లేదు. వద్దు. తీసుకురా. సరే, ఇంటి నుండి పారిపోయి వచ్చేసావు, తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమో తెలీదు. అదేంట్రా, ఆకలేసి ఏం చేస్తావు? ఈరోజు అయితే నేను ఇచ్చాను, రేపు, ఎల్లుండి, ఆ మరుసటి రోజు ఎవరిస్తారు? నేను ఇంట్లో నుండి పారిపోయినప్పుడు చాలా బాధపడ్డాను. ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, వేసుకోవడానికి బట్టలు, అలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ ప్రాబ్లమే. మీ నాన్న కొడతాడని ఇలా పారిపోయి వచ్చేసావు, కానీ ఇలా బయట ఉంటే ఈ ప్రాబ్లమ్స్ వల్ల ప్రతి క్షణం నీకు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. మీ నాన్న కొట్టినా అది నీ మంచి కోసమే. కాసేపటికి ఆ బాధ మర్చిపోతావు. అంత మాత్రాన ఇలా పారిపోయి వచ్చి నీ జీవితాన్ని వృధా చేసుకుంటావా? అక్కడ చూడు,
వాళ్ళు ఆ అబ్బాయిని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు. నువ్వు అలాంటి ప్రేమను కోల్పోతావా చెప్పు? నువ్వు ఇంటి నుంచి పారిపోయినప్పటి నుంచి మీ అమ్మ నాన్న ఎంత బాధపడుతుంటారో నీకు తెలుసా? వాళ్ళు నీకోసం ఎక్కడెక్కడ వెతుకుంటారో నీకు తెలుసా? మీ అమ్మగారు రాత్రంతా నీకోసం ఎంత ఏడుస్తుంటారో నీకు తెలుసా? మీ అమ్మ నాన్న కొట్టినా తిట్టినా అది నీ మంచి కోసమే. ఇంటికి వెళ్ళమని నేను చెప్పను, కానీ వెళ్ళకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావో అది నీకు చెప్పాను. చెప్పడం నా బాధ్యత, వెళ్ళడం వెళ్ళకపోవడం అది నీ ఇష్టం. బంగారు, ఇదే లాస్ట్ ముద్ద, తినేయాలి. తినే తినే తినే. అది నా బిడ్డ బంగారం. అన్నా, నేను ఇంటికి వెళ్ళిపోతాను. అవన్నీ పోగొట్టుకోవడం ఇష్టం లేదు. గుడ్, వెళ్ళు. థ్యాంక్స్ అన్నా. బాయ్ అన్నా. బాయ్. నువ్వెప్పుడు వచ్చావురా? నేను వచ్చి చాలా సేపులేదు, కానీ చిన్నప్పటి నుండి నేను నీతో ఉండా. నువ్వెప్పుడు ఇంట్లో పారిపోయావు? నేను ఎప్పుడు పారిపోలేదురా. ఎవరికైనా నువ్వు ఆ పొరపాటు చేయొద్దు, అలా చేస్తే నువ్వు ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావంటే ఎవరు వింటారు? అదే ఆ తప్పు నేను చేశాను, ఆ తప్పు వల్ల నేను ఎన్ని ప్రాబ్లమ్స్ అనిపించానో చెప్తే కొంచెం వినడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకే అలా చెప్పాను. అవునా? అవునరా. చిన్నపిల్లలు తప్పులు చేయడం సహజం. తల్లిదండ్రులు కూడా ఆ పిల్లలపై కోపపడడం సహజం. కాకపోతే ఆ కోపానికి కొన్ని హద్దులు, కొన్ని పద్ధతులు ఉంటాయి. అంతేగాని ఆవేశంలో ఆలోచించకుండా వారిపై చర్యలు తీసుకుంటే తర్వాత ఆ పసిహృదయాలతో పాటు మనం కూడా చాలా బాధపడాల్సి ఉంటుంది. మా ఈ చిన్న ప్రయత్నాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ. ఒకే ఒక జీవితం ఇది, చెయ్యి జారిపోనీకు, మళ్ళీ రాని ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు. కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా. అమ్మ కడుపు వదిలిన అడుగడుగు ఆనందం కోసమే ఈ పరుగు. కష్టాల బాటలో కడవరకు చిరునవ్వు వదలకు.